4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్లో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరడం ఖాయమైంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. మరో 2-3 రోజుల్లో గులాబీ దళపతి కేసీఆర్తో సమావేశమై పార్టీలో చేరే తేదీని ప్రకటిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం కొనసాగిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కారెక్కనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లా నేతలతో కలిసి జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. జీవన్ రెడ్డితో కేటీఆర్ గంటపాటు ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్, జీవన్ రెడ్డికి 4 దశాబ్దాలకు పైగా స్నేహముందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించారు. పార్టీలో తెలంగాణ ప్రభుత్వంలో కూడా మీరుంటే బాగుంటుందని చెప్పి కూడా ఆ రోజు వారిని ఆహ్వానించడం జరిగింది. ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆ రోజు వారు కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆ రోజు జగిత్యాల శాసనసభ్యుడిగా కూడా 2014లో గెలిచినారు. జీవన్ రెడ్డి గారితో కేసీఆర్ గారికి ఉన్న ఇద్దరికి మధ్యన ఉన్న స్నేహం ఎట్లాంటిది అంటే వారి బంధం ఈ రోజుది కాదు. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాం. వారు సానుకూలంగా స్పందించారు. తిరిగి మళ్లీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. సుదీర్ఘ అనుబంధం కలిగిన కాంగ్రెస్ ను వీడడం బాధగా ఉందన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, అదే సమయంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. 27 నెలలుగా మానసిక క్షోభ అనుభవించారని గుర్తు చేసుకున్నారు. 2 ఏళ్లలోనే రాష్ట్రం తిరోగమన దిశగా నడుస్తోందని జీవన్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న నాడు కొత్త భావోద్వేగానికి గురి కావడం జరిగింది. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెచ్చుకున్నా కానీ వీళ్ళ భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి ఒక అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ అండ్ ఫీలింగ్స్ టుడే ఈజ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అంటే. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. ఆ రాష్ట్ర హితము ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచన కనుక మీరు ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ కేసీఆర్ రావడం తప్పదని కేటీఆర్, జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.